సో, నెక్స్ట్ డౌట్ ఏంటంటే ఈసీజీ మీద అబ్నార్మల్ సరే. ఈసీజీ నార్మల్ ఉంది. మనం నార్మలా కాదా? ఈసీజీ నార్మల్ అయినా గూడా జనరల్లీ హార్ట్ డ్యామేజ్ లేదని చెప్పవచ్చు. అలానే కండక్షన్ అబ్నార్మాలిటీస్ కూడా ఆ టైంలో లేవని చెప్పవచ్చు. తర్వాత రావని, లేపోతే ముందు లేవని చెప్పలేం. నాడీకి సంబంధించిన విషయాలు కొన్ని విషయాలు ఈసీజీలో ఎర్లీగా పసిగట్టొచ్చు. కానీ హార్ట్ లోపల పూడికలున్నయా? ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? ఎక్కడెక్కడున్నాయి? ఎంత తీవ్రంగా ఉన్నాయి? హార్ట్ అటాక్ రేపు రాబోతదా? 6 నెలల్లో రిస్క్ ఎంతుంది? సంవత్సరంలో రిస్క్ ఎంతుంది? 10 ఏళ్ల రిస్క్ ఎంతుంది? ఇలాంటి విషయాలు ఈసీజీలో తెలీదు. ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈసీజీ బానే ఉంటే ఆ టైంకి అప్పటికి నీకు హార్ట్ అటాక్, హార్ట్ ప్రాబ్లమ్ లేనట్టు అనుకోవచ్చు గానీ రాదని చెప్పలేము. అది ఎప్పుడొస్తదనేది కూడా మనం చెప్పలేము. అలాగే లోపల ఎన్ని బ్లాకులున్నాయనేది కూడా చెప్పలేము. ఈసీజీ అనేది చాలా చిన్న పరీక్ష. అంతా బావుండి పేషెంట్‌కి ఏమి ఇబ్బంది లేదు అనుకుని ఈసీజీ గూడా బావుంటే కొంత నిర్ధారణకు రావచ్చే గానీ, ఈసీజీ అనేది ఎటువంటి జబ్బుకి స్క్రీనింగ్ పరీక్ష కాదు. అంటే ఈసీజీ నార్మల్ ఉండటం వల్ల పలానా జబ్బు లేదు అని చెప్పటానికి ఏ రకమైన గుండె జబ్బుకి అది స్క్రీనింగ్ టెస్ట్ కాదు. సో, ఈసీజీ వాల్యూ ఇవాల్టి రోజున చాలా లిమిటెడ్.